హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాశిపడి. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన టిప్స్ అండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా. నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి, అవి కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి, అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అది కాక ఇంకా రాబోయేది సమ్మరు. మరి మనం ఎక్కువ నిమ్మకాయలని ఇప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడే తెచ్చుకొని ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా పాడవకుండా స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఇలా నిమ్మకాయలని ఫ్రెష్గా ఉండేవి తీసుకొని నీట్గా కడిగి తర్వాత ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ది ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, ఒక బాక్స్ని అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా నిమ్మకాయలను అయితే వేయండి. ఇలా మనకి ఎన్ని నిమ్మకాయలు మనము స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ, ఇంకా ఎక్కువగా ఉంటే పెద్ద డబ్బానైనా వేసేసుకోండి. తర్వాత ఇవి బాగా పండు అయిపోయినాయి కాబట్టి ఇవి నేను వాడుకోవడానికి అనేసి పక్కకు తీసి పెట్టాను అనమాట. మామూలుగా అయితే హెల్త్కు ఇలా కొద్దిగా దూరగా ఉండే నిమ్మకాయలే మంచిదన్నమాట. ఎక్కువగా పండైపోయిన వాటికంటే ఇలా దూరగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి, అవే హెల్త్కు మంచిది. తర్వాత ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా అస్సలు పాడవవు. ఆ వాటర్ని మాత్రం 1 వీక్ ఒక్కసారి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల 2-3 నెలలు నిమ్మకాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్, రాబోయే సమ్మర్, ఇంకా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే పువ్వుల్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, పువ్వుల్ని ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పువ్వులు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అలాగే ఇంకా నెక్స్ట్ ఏ మంత్ నుంచి ఇంకా అన్నీ పెళ్ళిళ్ళు అవన్నీ స్టార్ట్ అవుతాయి కదండి. మరి ధర కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి ఒక్కసారి మనం ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి, 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక బాక్స్ని అయితే తీసుకోండి. తర్వాత దాంట్లో ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి. తర్వాత ఆ టిష్యూ పేపర్ పైన ఇలా కొన్ని బియ్యంని అయితే వేసేసేయండి. ఇలా బియ్యంని వేసేసి తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా పువ్వుల్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పువ్వుల్ని ఫస్ట్ ఇలా విడి పువ్వులు ఉంటే అవి వేసేసుకోండి. ఏవైనా సరే మనం ఇలా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఫ్రెష్గా ఉండే పువ్వులను అయితే తెచ్చుకోవాలన్నమాట. కొద్దిగా మెత్తవన్నేటివి వాడిపోయినవి ఉన్నాయంటే అవి మళ్ళీ తొందరగా పాడైపోతాయి అన్నమాట. అందుకోసమని మనం తెచ్చుకునేటప్పుడే ఫ్రెష్గా ఉండే పువ్వులను అయితే తెచ్చుకోండి. ఇంకా తర్వాత అల్లిన పువ్వుల్ని కూడా అందులోనే పెట్టేసేసి తర్వాత ఒక పేపర్ని అయితే ఇలా టిష్యూ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి ఆ పువ్వుల డబ్బాలని వేసేసేయండి. ఇలా వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడిని కూడా ఈ టిష్యూ అనేది పీల్చేస్తుంది అనమాట. ఇలా పీల్చడం వల్ల మనకి పువ్వులు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. అలాగే చాలా అదేనండి, చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మెత్తబడము, వాడిపోయినట్లుగా కావడం ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే బ్రెడ్ని అయితే తెచ్చుకుంటాం కదా. మనం బ్రెడ్ను తెచ్చుకున్నప్పుడు ఇలా బ్రౌన్ బ్రెడ్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇదైతే హెల్త్కి మంచిదన్నమాట, బ్రౌన్ బ్రెడ్ మామూలుగా వైట్ బ్రెడ్ కంటే. ఇలా మనము బ్రెడ్ని మనము ప్యాకెట్కి రబ్బర్ బ్యాండ్ వేయకుండా మనం దీన్ని ఓపెన్ కాకుండా లోపలికి చీమలు పురుగులు పోకుండా ఇలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే ఈ కవర్ని ఇలా రౌండ్గా చుట్టేసేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా ఇప్పుడు మనం దీన్ని తొడిగేసినట్టుగా ఇలా వేసేసామంటే ఇంకా అసలు ఏమి పోవు. అలాగే మనకి అవి పాడవడం అలాంటిది జరగదు. సపరేట్గా రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే ఇలాంటిది నెట్ బ్యాగ్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, వెజిటబుల్ బ్యాగ్ను. ఇది మనకి వెజిటబుల్స్కి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఒక నెట్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కూరగాయలు కాకుండా ఇలా బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ని అయితే పెట్టేసుకొని మనము దీంతో కనుక బట్టలు ఉతికామనుకోండి, మనకి సోప్ అనేది ఎక్కువగా కరిగిపోదు, వేస్ట్ అవ్వదు. అలాగే మనం సోపును డైరెక్ట్గా చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి చేతులకు ఒక్కొక్కసారి ఎక్కువగా సోప్ తగిలి కూడా చేతులకు రంధ్రాలు అనేది పడుతూ ఉంటాయి, అదేనండి పొక్కినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనం సపరేట్గా బట్టలకి ఇంకా బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా మురికి ఉందనుకోండి, దానిపైన దీంతో రుద్దేశామంటే ఇది కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి
ఇంకా మళ్ళీ మనకి సపరేట్గా బ్రష్ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం బట్టలు ఉతుక్కోవచ్చు. అలాగే మనం దీంతోనే మనకి వెజిటబుల్స్ పెట్టేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే మనం ఏదైనా ఆరబెట్టుకోవాలనుకునేట్టు కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రాత్రి అంతా బియ్యంను అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంత మెంతులను అయితే నానబెట్టేశాను. ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. నానబెట్టేసేసి ఉదయాన్నే ఇలా ఉడగట్టేస్తున్నాను అనమాట. బాగా ఉడకబెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టామంటే అన్నం ఉడుకుతుంది కదా, అలా ఉడకబెట్టేసేయాలి. మెంతుల్ని బియ్యంని రెండింటిని ఉడకబెట్టేస్తే ఇలా మనకి గంజి అనేది వస్తుందన్నమాట. కలర్ చూడండి ఎలా ఉందో, ఎందుకంటే మెంతులు అన్నము 2 ఉడకబెట్టాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత ఆ గంజిలో మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని అయితే ఒక ప్యాకెట్ని అయితే వేసేసుకోండి. మీ జుట్టును బట్టి, మీకు జుట్టు ఎక్కువగా ఉండిందనుకోండి ఒక 2 షాంపూ ప్యాకెట్లు అయితే వేసేసుకోండి. లేదు జుట్టు తక్కువగా ఉందంటే ఒకటైతే సరిపోతుంది అనమాట. షాంపూని వేసేసుకొని బాగా కలిపేసేయండి. మనం ఎప్పుడైనా సరే స్నానం చేసే ఒక 1/2 అన్ అవర్ ముందర ఇలా మనము అప్లై చేసేసుకోవాలన్నమాట. ఈ క్రీమ్ని అంటే గంజిని తర్వాత షాంపూని రెండింటిని కలిపేసేసి దీన్ని బాగా స్కాల్ఫ్కి బాగా పట్టించేయాలన్నమాట. జుట్టు కుదుళ్ళకి పట్టించామనుకోండి మనకి జుట్టు అనేది ఆ మెంతులు ఆ గంజి వల్ల మనకి జుట్టు ఊడడం తగ్గుతుంది, మంచి కండిషనర్గా పనిచేస్తుంది. అలాగే జుట్టు గ్రోత్ కూడా బాగా ఉంటుంది, మనకి చుండ్రు కూడా లేకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ని కట్ చేస్తాం కదా, ఒక సగం ఆనియన్ను వాడుకున్న తర్వాత మిగతా సగాన్ని మనము మిగిలిందనుకోండి పక్కన పెట్టేస్తాము. అది కొద్దిసేపటికే ఎక్కువగా ఘాట్ వచ్చేసి స్మెల్ వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. మరి మనం ఆనియన్ని మళ్ళీ అంటే ఇప్పుడు ఉదయం కట్ చేస్తుంటాము, మధ్యాహ్నం వంటకో లేదంటే సాయంత్రానికో వాడుకోవాలనుకోండి, మనము మామూలుగా అయితే ఇది ఒక రోజంతా పెట్టి తర్వాత మరుసటి రోజు వాడకూడదు అసలు ఆనియన్ కట్ చేసిన దాన్ని. కానీ మనము మధ్యాహ్నానికి లేదంటే 4 గంటలకు 5 గంటలకు ఏదైనా స్నాక్స్ చేసుకునేటప్పుడు వాడుకోవాలనుకోండి, దానికి ఇలా కొద్దిగా వంటకు వాడే ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకున్నానంటే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను అయితే తెచ్చుకుంటాం కదా, చిన్న వెల్లుల్లిపాయలు అంటాం కదా, చిన్న వెల్లుల్లిపాయలు అవి మనము తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఇలా ఎండిపోయినట్లుగా చచ్చుబడిపోయినట్లుగా అయిపోయి ఉంటాయి. అవి మనం వంటకు వాడుకోవడానికి పనికిరావు, పడేస్తూ ఉంటాము. పడేసే ముందర ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. చూడండి ఆ వెల్లుల్లిపాయలని ఇలా రోట్లో వేసి దంచండి. ఇలా రోట్లో దంచాలన్నమాట. ఇలా రోట్లో దంచేసి ఇప్పుడు దీన్ని మనము మరీ మెత్తగా అవసరం లేకుండా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. తర్వాత దీన్ని తీసేసుకొని ఇలా ఒక గిన్నెలే కానీ లేదంటే ఒక పేపర్ పైన అయినా పెట్టేసేయండి. దీన్ని మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు బల్లులు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి మనకి బల్లులు బొద్దింకలు రావు, అలాగే ఎలుకలు కూడా రావు అనమాట. బల్లులు అయితే ఈ స్మెల్ ఈ ఘాటుకి అస్సలు పడదు కాబట్టి అస్సలు రావు. తప్పకుండా ట్రై చేయండి. అవి చచ్చుబడిన వెల్లుల్లి ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎండు ద్రాక్షను అయితే తెచ్చుకుంటాం కదా, ఇది చూడడానికి నల్లగా ఉంది బాగోలేదు అనుకుంటున్నారు కదా, అస్సలు కాదండి. ఈ నల్లగా ఉండేది మనకి తినడానికి చాలా మంచిదన్నమాట. తెల్లగా ఉంటుంది కదా, అది స్వీట్స్ లేకైతే బాగుంటుంది. కానీ మనం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోవాలన్నా, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా మనం రోజు జ్యూస్ చేసుకొని తాగాలన్నా కూడా ఇదే మంచిదన్నమాట హెల్త్కి. ఇలా కొద్దిగా నల్లగా ఉంటుంది చూడండి, అది చాలా మంచిదన్నమాట. తెల్లగా ఉండేటివైతే స్వీట్స్లోకి వాటిలోకైతే మంచిది. చూడండి ఇది మనకి బాగా జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట. ఈ నల్లగా ఉండేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒట్టిది తినాలన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట తినడానికి. చూడండి ఇప్పుడైతే ఇలా మనకి జ్యూసీగా ఉంది కాబట్టి ఇది తొందరగా గడ్డ కట్టినట్లుగా అయిపోతూ ఉంటుంది, లేదంటే మనకి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. అలా అతుక్కోకుండా ఉండాలి అని అంటే మనకి ఎండు ద్రాక్షలో కొద్దిగా షుగర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత షుగర్ని వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసేసి తర్వాత ఒక డబ్బాలోకైతే పోసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పోసి పెట్టుకోవడం వల్ల మనకి ఎండు ద్రాక్ష అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, అలాగే ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం ఎలాగో స్వీట్స్లోకి లేదంటే తినడానికి జ్యూస్లోకి వాడుతూ ఉంటాం కాబట్టి మనకి షుగర్ కొద్దిగా ఉన్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. కాబట్టి తప్పకుండా ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట.
చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు, టూర్లకు వెళ్ళినప్పుడు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు మనము పేస్ట్లు అయితే చిన్నవి 5 రూపీస్వి 10 రూపీస్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా. మనము కొన్నప్పుడు అది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పడేస్తూ ఉంటాము. పడేసేటప్పుడు ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. చూడండి ఆ పేస్ట్ను ఇలా కట్ చేసేసి తర్వాత దాంట్లో ఉండే పేస్ట్ది ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా వాటర్లోకి అయితే అనేసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, దాంట్లోకి అనేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. అది కూడా వాడుకోవచ్చు, ఎలా అనేది చెప్తాను చూడండి. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో ఇలా చాకుల్ని పెట్టుకుంటూ ఉంటాము, ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి, లేదంటే సీజర్స్ని కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల బ్యాగ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది, ఆ మూలలకంతా హోల్ పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఈ పేస్ట్ దాంట్లో పెట్టేసామనుకోండి, చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంటుంది. అలాగే మనకి బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో కట్ అవుతుంది అనే టెన్షన్ ఉండదన్నమాట. అలాగే మనకి పిల్లలు ఎవరైనా చేయి పెట్టినా కూడా గుచ్చుకుంటుంది అనే భయం కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వాటర్ని మనం ఇప్పుడు చూడండి, ఈ పేస్ట్ని అయితే ఇలా మనం దీంట్లోకి అనుకున్నాం కదా, ఈ వాటర్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఇది కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, కిచెన్ నాప్కిన్స్ను దాంట్లో అయితే ఆ పేస్ట్లో అయితే ముంచేసాను. ఇప్పుడు దీంతో మనం స్టవ్ను తూడ్చుకోవచ్చు ఈ పేస్ట్ వాటర్ తోటి. పేస్ట్ అనేది మనం క్లీనింగ్ పర్పస్కు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనం ఫ్రిడ్జ్ను, ఓవెన్ను ఏదైనా సరే నీట్గా తూడ్చుకోవచ్చు అనమాట. చాలా నీట్గా మంచి షైనీగా ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఈ పసుపును అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా పసుపును స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనకి పురుగు పట్టకుండా చాలా నీట్గా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా మారదు. ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా కూడా పసుపు అనేది ఇలానే ఉంటుంది. నేనైతే ఈ పసుపును స్టోర్ చేసుకొని 2 ఇయర్స్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినది కాకుండా లాస్ట్ ఇయర్ స్టోర్ చేశారనమాట. ఈ మూట ఏంది అని అనుకుంటున్నారా? చెప్తాను. ఈ మూటను ఇలా వేసి పెట్టడం వల్లనే ఈ పసుపు అనేది పురుగు పట్టకుండా ఉంది. ఏంటి అంటే, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలను వేసి ఇలా మూట కట్టేసి పెట్టేసామంటే ఆ ఘాటుకి పురుగు అనేది పట్టదు, అలాగే ఉండలు కట్టదు, అలాగే కలర్ కూడా మారదు, టేస్ట్ అయితే అస్సలు మారదు. తప్పకుండా ట్రై చేయండి. మనము పసుపును బట్టి ఎంతకు ఉందో క్వాంటిటీ దాన్ని బట్టి ఒక 4-5 ఇలాంటి మూటలను అయితే పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా సరే ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ గ్యాప్ లేకుండా ఉంటుంది. ఎయిర్ గ్యాప్ లేకపోవడం వల్ల కూడా పసుపు అనేది పురుగు పట్టదనమాట. ఇలా ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా డబ్బాను 2 సార్లు 3 సార్లు అలా కొట్టేసామంటే మొత్తం అంతా ఒకటే లెవెల్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా కొన్ని ఇలా మిరియాలు ఉంటాయి కదా, కొన్ని మిరియాలను వేసి పెట్టేసుకున్నామంటే అది కూడా పురుగు పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట, పాడవకుండా ఉంటుంది. అలాగే మనకి ఎన్ని నెలలైనా కూడా కలర్ మారదు, కలర్ చేంజ్ కాదు, అలాగే టేస్ట్ కూడా మారదన్నమాట. సేమ్ మనం ఫస్ట్ పట్టించినప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే చలికాలం కదా, మనం సాల్ట్ని ఇలా డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాము. సాల్ట్ని స్టోర్ చేసినప్పుడు కొద్దిగా మూత లూజ్గా పెట్టామనుకోండి, అంత చెమ్మ చేరి అదంతా ముద్దగా అయిపోతూ ఉంటుంది. ముద్దగా అయిపోయిందంటే మనం ఏ దాంట్లోకి ఎంత వేస్తున్నామో తెలియదు. అలా ముద్దగా అయిపోతే నీళ్ళు కూడా కారుతూ ఉంటాయి, మనకి వాడాలని కూడా అనిపించదు అనమాట. అందుకని ఇలా ఒక చెక్క గరిటెను ఆ ఉప్పు డబ్బాలో పెట్టేసామనుకోండి, ఆ తడినంతా ఈ చెక్క గరిటె అనేది పీల్స్తుంది అనమాట. పీల్చడం వల్ల మనకి ఉప్పు అనేది తడి చేరకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఉప్పు అనేది, వాటర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఆ వాటర్ అంతా ఈ చెక్క పీల్చేస్తుంది. లేదంటే కొబ్బరి చిప్ప ఉంటే కొబ్బరి చిప్పనైనా పెట్టేసేయండి, నీట్గా ఉంటుంది, పొడిగా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే టీ అయితే చేస్తూ ఉంటాం కదా, టీ రోజు తాగినా బోర్ కొట్టదులేండి. కానీ ఒక్కొక్కసారి మనకి టీ తాగాలంటే బోర్ అనిపించింది అనుకోండి, ఇలా అయితే చెయ్యండి. నాకైతే టీ అయితే చాలా ఇష్టం అనమాట. ఎన్నిసార్లు అయినా తాగుతూనే ఉంటాను. హెల్త్కు అంత తాగడం మంచిది కాదు, కానీ మరి అలవాటైపోయింది అనమాట. మరి ఎప్పుడు ఒకేసారి ఒకే టేస్ట్ ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలా టీ ఉడికేటప్పుడు కొద్దిగా దాంట్లో కాఫీ పొడిని అయితే వేస్తానన్నమాట. కొద్దిగా కాఫీ పొడిని వేసేసుకొని మనం టీ చేసుకున్నాం అనుకోండి, టీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. కాఫీ ఫ్లేవరు, టీ ఫ్లేవరు 2 కలిసి సూపర్గా ఉంటుంది. రోజు ఒకే రకం టీ తాగి బోర్ కొట్టినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మీరే
మీకు టేస్ట్ అయితే మీకే తెలుస్తుందనమాట. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి ఇలా తయారు చేసుకొని తాగడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే రోజు ఒకే టీ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి, మనమైతే ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తూ ఉంటాం కదా. మనం ఎగ్ను బాయిల్ చేసేటప్పుడు ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఇలా కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ని బాగా కడిగేసేసి తర్వాత ఇలా కుక్కర్లోకి వేసేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకొని ఆ ఎగ్స్ మునిగేటట్టుగా వాటర్ అయితే పోసుకోండి. అలాగే కొద్దిగా కల్లుప్పునైతే వేయండి. అలాగే ఒక నిమ్మకాయ చెక్కను వేయాలి. నిమ్మకాయ చెక్క ఎందుకు అని అంటే కుక్కర్ లోపల మనం ఎగ్స్ను ఉడకబెట్టేప్పుడు నల్లగా అయిపోతుంది. అలా నల్లగా కాదు, అలాగే కుక్కర్కి ఏదైనా నలుపు ఉన్నా ఈ నిమ్మకాయ వేసి ఉడకబెట్టడం వల్ల మొత్తం వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎగ్స్ కూడా మనకి అవి పాడైపోయినట్టు ఉంటే ఆ వాటర్లో వేయడం వల్ల పైకి అనేది తేలుతాయన్నమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే ఉడకబెట్టేశాను. చూడండి, వాటర్ కూడా కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. నిమ్మకాయ వేయడం వల్ల ఆ కుక్కర్కు ఉండే పసుపు మరకలు కానీ, కూర మరకలు కానీ, నలుపు కానీ అంతా పోతుంది. అలాగే ఎగ్స్ చూడండి, ఒక్కటి కూడా పగలలేదు, బ్రేక్ కాకుండా ఉడికాయి. తర్వాత ఆ వాటర్ వంపేసేసి చల్లనీళ్ళు పోసుకొని ఇంకా ఎగ్ని అయితే తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఒక్కొక్కసారి కాళ్ళ నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్రమిదను అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేయండి, ఆవాల నూనె, అలాగే కొద్దిగా వాము, ఒక 2 వెల్లుల్లిపాయలను వేసేసేయండి. మనం స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టేసామంటే దానికి అత్తుకుంటుంది అనేసి ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టేసేసి దానిపైన దీన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట, ప్రమిదను. ఇది కొద్దిసేపు వేడి అయ్యిందంటే ఇంకా లోపల అది వేడెక్కిందంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా లోపల అనేది ఉడుకుతూనే ఉంటుంది. చూడండి, కావాలంటే చూపిస్తాను. ఇప్పుడైతే ఇది వేడెక్కుతుంది అనమాట. చూడండి, ఇలా మనకి వేడెక్కిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసినా కూడా చూడండి ఎలా అయితే ఉడుకుతుందో. ఆవాల నూనె ఎక్కువసేపు వేడిగా ఉంటుందన్నమాట. మనకైతే ఇలా మనకి వెల్లుల్లిపాయలు బాగా ఉడుకుతూ ఉంటాయి కదా, అప్పుడే ఒక కర్పూరం బిళ్ళనైతే వేసేసేయండి. ఈ కర్పూరము, అలాగే వాము, అలాగే వెల్లుల్లిపాయలు, ఈ 3 కలిసి స్మెల్ అయితే భలే ఉంటుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అసలు ఆ స్మెల్కే మనకి జలుబు దగ్గున్న తగ్గిపోతుందన్నమాట, అంత బాగుంటుంది. తర్వాత ఇది ఎందుకు వాడతామంటే ఎక్కడైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు వాపు వచ్చినా, అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నా, అలాగే జాయింట్ పెయిన్స్ దగ్గర నొప్పులు ఉన్నా, అలాగే ఏదైనా కింద పడినప్పుడు నొప్పి ఉన్నా కూడా ఇది అప్లై చేసామంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తగ్గిపోతుంది. ఒక 2-3 రోజులు అప్లై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే పువ్వుల్ని అయితే తెచ్చుకుంటాం కదా. పువ్వుల్ని తెచ్చుకున్నప్పుడు ఆ పొట్లానికే ఇలా దారం కట్టి ఇస్తారు కదా. మరి ఆ దారం అంతా మామూలుగా అయితే చిక్కులు పడుతూ ఉంటుంది. అలా చిక్కు పడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ఇలాంటి జాలి గరిటెలు అయితే ఉంటాయి కదండి, మనం వడియాలు వేయించుకోవడానికి, అలాంటివి వేయించుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. ఆ జాలి గరిటెను అయితే తీసుకోండి. దానికి ఇలా రివర్స్లో అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్కి దారం అయితే తీసుకోండి. ఇలా తీసేసుకొని ఇప్పుడైతే మనం దీంతో కనుక పువ్వులు అల్లుకున్నాం అనుకోండి, మనకి ఆ దారం వేస్ట్ కాదు, అలాగే చిక్కులు పడకుండా నీట్గా అల్లుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండి. ఈ విధంగా అల్లడం వల్ల మనకి ఎక్కడ చిక్కులు అనేది పడదనమాట. దారం కూడా మనకి వేస్ట్ కాకుండా మళ్ళీ సపరేట్గా దారం రీల్ని వాడాల్సిన అవసరం లేకుండా మనమైతే పువ్వులను అల్లుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా దీనిపైనే పోసుకొని కావాలన్నా కూడా అల్లుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈజీగా అల్లుకోవచ్చు. మనకి దారం లేనప్పుడు అది చిక్కులు పడుతుందనే టెన్షన్ లేకుండా ఈజీగా ఇలా అయితే చేయొచ్చు అనమాట. చూడండి, అలాగే పువ్వులు కూడా చాలా బాగా ఇలా అయితే అల్లుకోవచ్చు అనమాట. మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అటు ఇటు పెట్టేసుకొని ఇలా దారాన్ని చుట్టేసేసి 2 వేళ్ళకి ఇలా అనేసుకొని దానికి వేసేసామంటే సరిపోతుంది. మీలో పువ్వులు అల్లడం ఎంతమందికి ఇష్టమో, అలాగే ఎంతమందికి పువ్వులు అల్లడం వస్తుందో కూడా కమెంట్ చేయండి. నాకైతే పువ్వులు అల్లడం అన్నా చాలా ఇష్టం అనమాట. పువ్వుల్ని రకరకాలుగా అల్లుతూ ఉంటాను. మరి మీకు కావాలంటే కమెంట్ చేయండి. చాలా ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను, పువ్వులను అల్లే ఐడియాస్. తప్పకుండా మీకు కావలిస్తే కమెంట్ చేయండి. చూడండి, ఇలా పువ్వులు అల్లంగానే బాగా విచ్చిపోయాయి అన్నమాట. ఇలా అల్లేసుకున్నామంటే ఎన్ని పువ్వులనైనా కేజీలైనా ఈజీగా అల్లేయచ్చు. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి. చూడండి, పెన్నెం అంతా ఎంత మసిమసిగా ఉందో, అలాగే ఈ సైడ్లకంతా నల్లగా పేరుకొని పోయిందనమాట. అది నీట్గా పోవాలి అని అంటే ఇలా పెన్నెం వేడెక్కేటప్పుడే పెన్నెం పైన కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి.
ఇలా వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా పేస్ట్ని అయితే వేసేసేయండి. ఇలా పేస్ట్ను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ని అంతా కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం పెన్నెం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మనకి ఈ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పెన్నెంకు ఉండే మసి మురికి అదంతా వస్తుంది చూడండి. ఇలా గీరుతూ ఉన్నామంటే దానికి అతుక్కపోయిన మురికి అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఈ విధంగా మనం బాగా రుద్దేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఇది చల్లారేటప్పుడు ఇలా గీక్కున్నామంటే పెన్నెంని చూడండి ఇలా మురికి అంతా దానికి పైన పేర్కొని అట్లట్లుగా మనకి పేర్కొని పోయి ఉంటుందన్నమాట. మనం రొట్టె చేసినప్పుడు చపాతీ చేసినప్పుడు ఆ పెన్నిదంతా అలా రుద్దడం వల్ల మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా పోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని నీట్గా కడిగేసేసాను. చూడండి ఎలా నీట్గా అయిపోయిందో. ఎక్కడ మనకి మసి కానీ ఏదైనా పేరుకున్నట్టు కానీ దీనికి అక్కడక్కడ మనకి ఇలా పిండిదంతా ఉండి అత్తుకొని పోయినట్టు కానీ ఏమీ లేదనమాట. ఇలా నీట్గా కడిగేసుకొని క్లాత్తో తుడిచి చూపిస్తున్నా చూడండి. కావలిస్తే మీకు పెన్నెం ఇంకా బాగా రావాలంటే దీనికి కొద్దిగా ఆయిల్ని పసుపును నైట్ అంతా పూసేసి వదిలేసేయండి. పొద్దున కడిగేసుకొని ఇంకా దేనికి వాడకుండా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.